హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను వచ్చేసారి ఈరోజు మా అమ్మగారి వంటలు తీసుకొని మా అమ్మగారి వంటల్లో మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఆలూ ఫ్రై అండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. చూడండి, మా అమ్మగారు ప్రిపేర్ చేసినట్టు నేను బంగాళదుంప ఫ్రై నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. ఆలూ ఫ్రై ప్రిపేర్ చేయడానికి ఆల్రెడీ నేను ఇక్కడ ఆలూని నీట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కిందకి కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఆలూ ఫ్రై ప్రిపేర్ చేసేటప్పుడు ఆలు అతుక్కోకుండా విడివిడిగా ఉండాలంటే ఆలూని ట్రాన్స్పరెంట్ వాటర్ వచ్చే వరకు మంచిగా నీళ్ళల్లో మంచిగా కడిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు రండి, మనం ఏంటంటే కుకింగ్ ప్రాసెస్ ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాము. ఈ ఆలూ ఫ్రై రెసిపీ అయితే బ్యాచిలర్స్ చాలా ఈజీగా చేసుకొని పెరుగన్నంతో తినొచ్చేయండి. మన అందరికీ తెలిసిందే కదండి, మన తరతరాల తాలింపు పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంకా కరివేపాకు తీసుకున్నానండి. ఆల్రెడీ మూకుల్లో నూనె వేసి వేడవడానికి పెట్టానండి. ఇప్పుడు మీకు తాలింపు చూపెట్టాను కదా, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంకా ఎండుమిరపకాయలు ఉన్నాయండి. ఇప్పుడు దీన్ని ద్వారగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం దీన్ని కొద్దిగా క్రంచీనెస్ వచ్చేంత వరకు దీన్ని మనం ఫ్రై చేసుకుందామండి. ఇక్కడ చూసారు కదండి, తాలింపు ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇక్కడ ఆలూని నీట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా. ఇప్పుడు నేను దీంట్లో ఆలూ వేసాను. ఆలూ వేసిన తర్వాత ఇప్పుడు ఈ తాలింపులో మంచిగా దీన్ని ఆలూని మంచిగా ఫ్లిప్ చేస్తూ మంచిగా కలుపుకుందామండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, తాలింపు మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు నేను పసుపు వేసాను. పసుపు కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు దీన్ని మంచిగా ఇప్పుడు మనం ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇక్కడ కలుపుకుందామండి. పసుపు కొద్ది మంచిగా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో వచ్చి ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు ఏంటంటే మన రుచికి తగ్గట్టు ఇక్కడ మనం తక్కువ ఎక్కువ మనం చేసుకోవచ్చు. సాల్ట్ వేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మంచిగా ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందాము. ఇప్పుడు ఈ ఆలూ ఫ్రై పైన మూత పెట్టకుండా మధ్య మధ్యలో ఇలాగే అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి. మధ్య మధ్యలో కలుపుతున్నాను కదండి. ఇప్పుడు ఆలూని ఏంటంటే మగ్గిందా లేదా అని ఇలాగ స్పూన్తో నేను కట్ చేస్తున్నాను. ఒకవేళ మనం స్పూన్తో కట్ చేసి ఇరిగిపోతే ఆలూ మంచిగా ఇక్కడ మగ్గిపోయినట్టు. ఇప్పుడు ఈ ఆలూ ఏంటంటే అండి ఒక 90% వరకు మంచిగా ఇక్కడ కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా మనం కలుపుకుందాం. కలిపిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం దీంట్లో కొద్దిగా కారం ఉంటుంది కదండి, కారప్పొడి వేద్దాం. ఇంకేం మసాలాలు ఏమి వేయద్దండి. ఇప్పుడు నేను ఇక్కడ కారప్పొడి వేస్తున్నానండి. ఆల్రెడీ మనం ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి కారం కొద్దిగా తగ్గించుకొని వేసుకోండి. ఎండుమిరపకాయలతో మనం ఈ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్లీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, ఇప్పుడు కారప్పొడి వేసి దీన్ని మంచిగా కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు నేను స్టవ్ పైన ఇలాగే వదిలేసానండి. 10 మినిట్స్ తర్వాత ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసాను. ఇదేనండి ఈరోజు మీతో నేను ఇక్కడ షేర్ చేశాను ఆలూ ఫ్రై రెసిపీని. ఈ ఆలూ ఫ్రై రెసిపీ 30 మినిట్స్లో మనం కుక్ చేసుకోవచ్చండి. ఎందుకంటే చిన్న చిన్న పీసెస్ కిందకి మనం కట్ చేసుకున్నాం కాబట్టి తొందరగానే కుక్ అయిపోతుంది. డెఫినెట్లీ మీరు కూడా ఒకసారి ఈ ఆలూ ఫ్రై రెసిపీని ట్రై చేయండి. ఒకవేళ మీకు ఈ ఆలూ ఫ్రై రెసిపీ మంచిగా అనిపిస్తే ఫర్దర్గా ప్లీజ్ మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సరేనండి, మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ.